సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు, కొంతమంది ఏమో మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని అంటుంటారు. ఈ రెండిట్లో ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, అండ్ స్పెషల్లీ ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా పెద్ద కన్ఫ్యూజన్. మనీ అనేది జీవితంలో ఎంతవరకు ఇంపార్టెంట్? నేను పడవలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే నీళ్లు చాలా అవసరం. ఆ నీళ్లు ఎక్కడుంటే పడవ పోతుంది? పడవ కింద నీళ్లు ఉంటే పోతుంది. నీళ్లు డబ్బు, పడవ జీవితం. ఓకే, జీవితం ముందుకు నడవాలంటే నీళ్లు ఖచ్చితంగా ఉండాలి. నీళ్లు పడవ కింద ఉన్నంత వరకే జీవితం సాఫీగా పోతుంది. ఎప్పుడైతే ఈ నీళ్లు పడవలోకి వచ్చాయో పడవ మనీ కూడా. పాజిటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే పాజిబిలిటీ థింకింగ్ అని. ఓకే, మనకు కావలసిందేదో దాని గురించి ఆలోచిస్తే అది పాజిటివ్ థింకింగ్. నాకు వద్దన్నదేదో దాని గురించి ఆలోచిస్తే నెగిటివ్ థింకింగ్. సో మనకు కావాల్సింది ఏంటి? నాకేం కావాలో దాన్ని ఆలోచించాలి. నమస్కారం సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చియర్స్. మై ప్లెజర్. చియర్స్ అంటే ఏదో అనుకోగలరు, అది జస్ట్ టీ మాత్రమే. ఓకే సార్, చాలామందికి నేను ఎవరు అనే దానికి సమాధానం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంటుంది. కొంతమందికి నెలలు, కొంతమందికి సంవత్సరాలు. ఒక ప్రోడక్ట్ పైన ఒక ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ప్రోడక్ట్ కొనే ముందు చెక్ చేసుకుంటారు, కానీ మనిషి జీవితంలో ఎక్స్పైరీ డేట్ గురించి అనేది అసలు ఆలోచనలు లేకుండా జీవితం అనేది పోతూనే ఉంటుంది అనమాట. తీరా ఎక్స్పైరీ డేట్కి వచ్చేసరికి నేను ఏం చేసినా వెనకకి తిరిగేసరికి ఏముండదు, ఇన్కంప్లీట్తో పోతుంటారు అనమాట. సో అసలు నేను ఎవరు, నేను ఎందుకోసం వచ్చాను, నా పర్పస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఎలా సార్? వేణు, జనరల్గా మనం ప్రపంచంలో అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటాం, కానీ మన గురించి తప్ప అన్ని తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్. ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నారో జీవితంలో ఏం సాధించాలనుకున్నా వాళ్ళకి చాలా అతి సులభంగా వాళ్ళ జీవితం తయారవుతుంది. అంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు. అయితే సెల్ఫ్ అవేర్నెస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళ బలాలు, వాళ్ళ బలహీనతలు, ఓకే, వాళ్ళకున్న వాల్యూస్ ఏంటి, వాళ్ళ మోటివేషన్ ఏంటి, ఈ 4 విషయాలు తెలిస్తే ఓకే, నీ గురించి నీకు అవగాహన ఉన్నట్టే. నేను ఎక్కడికైనా వస్తే నేను ఏం ఆలోచిస్తున్నాను, నేనేం కోరుకుంటున్నాను, నా కోరిక వెనకాల ఉన్న వాల్యూ ఏంటి, ఈ విషయం నాకు బాగా స్పష్టంగా తెలియాలి. రైట్. ఒక్కొక్కసారి నేను ఎందుకు చేస్తున్నానో నాకే తెలీదు, చెయ్యాలని తెలిసినా ఎందుకు చేయట్లేదో తెలీదు. ఇలాంటి వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ లేదని. కరెక్ట్. కొంతమంది మహానుభావులు జీవితకాలం స్పెండ్ చేస్తారు ఈ విషయం తెలుసుకోవడానికి. సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మన ఎమోషనల్ బ్యాలెన్స్, మన జీవితం ఎటువైపు వెళ్తుంది, వాటన్నిటిని మనం అదుపులో ఉంచుకోగలం. రైట్. ఈ అవేర్నెస్ 2 రకాలు ఉంటుంది. ఒకటేంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఇంటర్నల్లీ, ఓకే, మన గురించి మనం ఏమనుకుంటున్నాం, మన గురించి మనకి ఎంత తెలుసు. కరెక్ట్. ఎక్స్టర్నల్ సెల్ఫ్ అవేర్నెస్ ఏంటంటే ఈ ప్రపంచం నీ గురించి ఏమనుకుంటారు. ఇవి 2 తెలియాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్నప్పుడు మనిషి స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఏం సాధించాలనుకున్నాడో అది సాధించడానికి అన్ని రకాలైన శక్తులు కూడగట్టుకుంటాడు. ఓకే, సూపర్ సార్, చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. అండ్ దీనిపైన ఇంకా క్లారిటీ డే బై డే కూడా మనం తెలుసుకోవాలంటే నేను ఎవరు అని ఇంకేం చేస్తే బాగుంటుంది సార్? యాక్చువల్గా ముందుగా మనం చేస్తున్న ప్రతి బిహేవియర్, ప్రతి డెసిషన్స్ని ఎందుకు తీసుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి. ఉదాహరణకి నేను రెస్టారెంట్కి వచ్చాను, ఏం తినాలనుకుంటున్నాను, నేను ఇచ్చే ఆర్డరు రుచా ఆరోగ్యమా, ఎంత తినాలనుకుంటున్నాను, నా డెసిషన్ ఎక్కడ ఆపేశానో తినటం అన్న నా డెసిషన్ వెనకాల నా వాల్యూ, నేను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆర్డర్ ఇస్తున్నానా, తింటున్నానా, లేదా రుచి కోసం తింటున్నానా, అందరూ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను ఆర్డర్ ఇస్తున్నానా, అట్లా కాదు. నా వాల్యూ ఏంటంటే నేను ఇదే తింటాను, ఇంతే తింటాను, ఈ రోజు ఇప్పటికి ఇంతే అయిపోయింది, ఎంతమంది తిన్నా నేను తినను. ఇంత స్పష్టమైన అవగాహన ఉన్న వాళ్ళకు సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ నిర్ణయాలు తీసుకున్నా, ఎక్కడ బిహేవ్ చేసినా వాటి వెనకాల ఉన్న వాస్తవాల్ని, వాటి వెనకాల ఉన్న కారణాలని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మన అవేర్నెస్ పెరుగుతుంది. సూపర్, ఎక్సలెంట్గా చెప్పారు, థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మనము భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, మన స్టేట్ భవిష్యత్తు కావచ్చు, దేశం భవిష్యత్తు కావచ్చు, వాట్ ఎవర్, ఎండ్ ఆఫ్ ద డే దానికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏంటంటే పొలిటికల్ లీడర్స్. ఎందుకంటే ఎట్లాంటి లీడర్ అనేది మనం ఎంచుకుంటే దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది, డెవలప్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం అందరం కూడా ఓట్లేసి కొంతమంది నాయకులు అనేది మనం ఎంచుకుంటాం. ఎంచుకున్న తర్వాత తీరా ఆ నాయకులు అనేది ఏ విధానంగా అయితే మనకి ఇన్స్పిరేషన్ ఉండాలో అలానే సొసైటీలో కాంట్రిబ్యూట్ చేయాలో అది చేయకుండా ఇంకేదైనా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తే దాని ఇంపాక్ట్ అనేది చాలా పడుతుంది. అది ఎంత పడుతుంది మీరు కూడా చెప్పండి మీ ద్వారా. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే
అలా ఒక నాయకుడు అనేది ఎగ్జాంపుల్ అని తీసుకుంటాను నేను, చాలామంది తీసుకుంటారు. బట్ ఒకటి నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఒక పొలిటికల్ లీడర్ ఇంకొక పొలిటికల్ లీడర్ పైన కొంచెం పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి రాంగ్ కమెంట్స్ అనేది చేశారు సార్. అది ఒక ఫీమేల్ పైన కూడా చేశారు. సో దీని ఇంపాక్ట్ అనేది సోషల్ మీడియాలో చాలామంది యంగ్స్టర్స్ కూడా చూస్తున్నారు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళతోని? ఎందుకంటే ఎవరైతే లీడర్స్ మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారో వాళ్ళే ఇలా రాంగ్గా మాట్లాడితే రేపటి రోజున మన పిల్లల పరిస్థితి ఏంది, మన చాలామంది జనాల పరిస్థితి ఏంది? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అండ్ ఎట్లా ఉండాలి ఒక లీడర్ అంటే? లీడరే కాదు, ఎవరైనా సరే మనం ఒక పద్యం గుర్తుకు తెచ్చుకోవాలి. అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. మనల్ని మనం ఎక్కడ తక్కువ చేసుకోవాలో ఎక్కడ ఎక్కువ చేసుకోవాలో తెలియాలి. కరెక్ట్. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన ఒక మాట ప్రభావం లక్షల కోట్ల ప్రజలపైన ఉంటుంది. కరెక్ట్. వాళ్ళ ఆలోచన తీరును కూడా మార్చేస్తుంది. అది భయాన్ని కల్పించవచ్చు, లేదా నిర్భయాన్ని, ధైర్యాన్ని కూడా కల్పించవచ్చు. కరెక్ట్. కాబట్టి బాధ్యతగా ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇది ప్రజలందరికీ ఉపయోగపడేదేనా, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేదేనా, మన పైన నమ్మకాన్ని పెంచేదేనా అని ఆలోచించి మాట్లాడినప్పుడు బాధ్యత గల పొలిటికల్ లీడర్లు అవుతారు. సూపర్. వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడడం ప్రపంచంలో అత్యంత ఈజీ అయిన పని ఏంటంటే ఇతరులను విమర్శించడం. ఇతరులలో గొప్పతనాన్ని గుర్తించినా పైకి చెప్పడం అనేది మన అహం ఒప్పుకోదు. కరెక్ట్. కానీ అవతల వాళ్ళలో ఉన్న బలహీనతను ఎత్తి చూపి విమర్శించడం అనేది ఎవరైనా చేయగలిగిన పని. ఆ పని బాధ్యతగా ఉన్న వాళ్ళు కూడా చేయడం అనేది మంచిది కాదు. కరెక్ట్. ప్రజల్లో మంచి సందేశాన్ని ఇవ్వదు, ప్రజా నాయకులుగా గుర్తింపబడరు. అందుకే నాయకుల్లో ఒకరేంటంటే డెసిగ్నేటెడ్ లీడర్స్ కొంతమంది అయితే, అంటే వాళ్ళకి ఏదో ఒక డెసిగ్నేషన్ ఉంది కాబట్టి, ఒక పవర్ ఉంది కాబట్టి రాజకీయ నాయకులు అయితే స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉండి నాయకులైన వాళ్ళు కొంతమంది. అలాంటి నాయకత్వ లక్షణాలు అందరూ నాయకుడి పొజిషన్లోనే ఉండక్కర్లేదు. ఎవరైనా సరే మన రోల్ మోడల్స్గా మనం చూడాల్సిన అవసరం ఉంది కొంతమందిని. అంటే అధికారంలో లేకపోయినా సమాజంలో ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేయడం అన్నది నేర్చుకొని మీరు బిహేవ్ చేస్తే ప్రజలు వాళ్ళని బాగా యాక్సెప్ట్ చేస్తారు. కరెక్ట్ సార్. అంతేకాదు కమ్యూనికేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాయకులు కానీ ఎవరైనా సరే ఇతర వ్యక్తులు, ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ షో చేస్తున్నాం, ఇది చూస్తున్న వాళ్ళ అందరిపైన ప్రభావం ఉండి పాజిటివ్గా ఆలోచించాలని, వాళ్ళ జీవితం పట్ల విశ్వాసంగా పెరగాలని, ఇలాంటి ప్రోగ్రాములు చూడడం ద్వారా వాళ్ళ ధైర్యం పెంచుకోవాలని మనం ప్రోగ్రామ్ చేస్తాం. ఇలా మన మాటలు అందరి దగ్గరికి వెళ్తున్నాయి అన్నప్పుడు మనం బాధ్యతగా మాట్లాడతాం. అట్లాగే ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మాటలు విశ్వవ్యాప్తం అవుతాయి, అన్ని చోట్లకి వెళ్తాయని అనుకున్నప్పుడు చాలా బాధ్యతగా ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ సార్. అంటే సార్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఏదన్నా ఒకవేళ బై మిస్టేక్గా ఏదైనా పదం మనము రాంగ్గా ప్రొనౌన్సియేషన్ చేసినా కూడా మనం రీటేక్ అనేది తీసుకుంటున్నాం. ఈ అవకాశం అనేది ఇట్లా ఉంది. ఒక గన్నుల నుంచి ఏదైతే బుల్లెట్ ఒక్కసారి వదిలిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ తీసుకురాలేము. అలానే నోటి నుంచి ఒక మాట వదిలిన తర్వాత కూడా మళ్ళీ మనం రిటర్న్ తీసుకోలేము. అట్లాంటిది ఈరోజు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అనేది అవుతున్న ట్రెండ్లో అట్లాంటిది ఒక నోరు జారేస్తే ఎంతగానో దాని బ్యాడ్ ఇంపాక్ట్ ఉందనేది ఇప్పుడు అందరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి సోషల్ మీడియా ఉన్న ట్రెండ్ ఉన్నప్పుడు మన నోరు అనేది ఇంకెంత అదుపులో పెట్టుకోవాలి సార్? అసలు మాట ఏ బలమైన ఆయుధం చెయ్యని గాయం చేస్తుంది. గాయం మానిపోవచ్చు, మచ్చ మాసిపోదు, మనుషులు మర్చిపోరు. గోడకు కొట్టిన సున్నం, విసిరేసిన రాయి అన్న మాట వెనక్కి తీసుకోవడం అస్సలు కుదరదు. మీరు తీసుకోగలిగినా వేసిన తర్వాత ఉన్న ప్రభావం అది ఎప్పటికీ ఉండనే ఉంటుంది. 100%. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మాట ప్రభావం భవిష్యత్తులో ఎప్పటికీ రికార్డ్ అయి ఉంటుంది, డాక్యుమెంట్ అయి ఉంటుంది. అందులో ఈ మీడియా బాగా వృద్ధి చెందిన ఈ రోజుల్లో మీరు ఏం మాట్లాడినా ఎన్ని రకాల మీడియాల్లోనూ రికార్డ్ అవుతుంది. జీవితంలో మీరు మర్చిపోయినా సరే మీడియా మర్చిపోదు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా అసలు మర్చిపోదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి గాయాలు ఎవరికి చేయకూడదు. ఎందుకంటే మనం మాట్లాడే పవర్లో ఉన్నప్పుడు మాట్లాడొచ్చాము, కానీ పవర్ లేనప్పుడు ఇంకోరు మాట్లాడినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా సరే. కరెక్టే, 100%. ఎందుకంటే ఇప్పుడు పవర్లు ఉన్నారు కాబట్టి అనేస్తాం ఒక 2-3 స్టేట్లు. అందుకే అంటారు, ఏ మాట అయితే మనల్ని బాధ పెడుతుందో ఈ బాధ ఇంకొకరికి పెట్టకుండా నువ్వు ఎప్పుడు ఉంటావో అప్పుడు ఉత్తమమైన మనిషిగా జీవిస్తావు. సూపర్.
ఎక్సలెంట్. చాలామంది ఏంటంటే పొద్దున్నే లెవ్వాలి, లేస్తే బాగుంటుంది జీవితము, డేలో కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది అని వాళ్ళకి తెలుసు. నైట్లో అలారం కూడా పెట్టుకుంటారు. పొద్దున్న కాగానే ఏమైపోతుందో తెలియదు కానీ అలారం అనేది స్నూజ్ బటన్ నొక్కేసేసి మళ్ళీ పండుకుంటారు, మళ్ళీ నార్మల్ లైఫ్ అయిపోతుంది. కానీ రోజు బాధపడుతుంటారు, అయ్యో నా జీవితంలో పొద్దున్నే లేవలేకపోతున్నానే, పొద్దున్నే లేస్తే బాగుంటుంది అని రోజు బాధపడుతుంటారు, కానీ అయినా చేయలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి సార్ ఎట్లా? ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి అనుభవమే. ఉమ్, రాత్రి ఎలాగైనా నిద్ర లేవాలని రాత్రి అనుకోవడం, పొద్దున్న లేవలేకపోవడం. ఉమ్, ఇవాళ ఎలాగైనా ఫాస్టింగ్ ఉండాలని అనుకోవడం, ఉండలేకపోవడం. ఉండలేకపోవడం. డైటింగ్ చేయాలనుకోవడం, చేయలేకపోవడం. చేయలేకపోవడం. ఇలాంటివి చాలా నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. జనవరి 1 బర్త్డే రోజు, ఏదైనా ఒక స్పెషల్ రోజులు ఇలా నేను చేస్తుంటాం. అయితే మనిషికి 2 రకాల మైండ్స్ ఉంటాయి. ఉమ్, ఒకటి ఏంటంటే రేషనల్ మైండ్, ఓకే ఇదే చాలా ప్రమాదకరమైనది. ఓకే. ఆ తర్వాత రెండోదేమో లాజికల్ మైండ్. ఉమ్, 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 లాజికల్ మైండ్ ఏం చెప్తుందంటే ఉమ్, నువ్వు ఏది మంచిదో అది చెప్తుంది. ఉమ్, చాలామంది లైఫ్లో చాలా చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఉమ్, మనం నిర్ణయం తీసుకున్న ప్రతిసారి ఎమోషనల్ మైండ్, రేషనల్ మైండ్ అని ఉంటుంది. ఉమ్, 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 ఎమోషనల్ మైండ్ ఏం చెప్తుందంటే రేపు పొద్దున్న లేవాలి, ఉమ్, మనం యోగా చేయాలి, ఉమ్, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాలి, ఉమ్, మన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఉమ్, ఇవన్నీ ఆలోచిస్తుంది ఎమోషనల్ మైండ్. ఓకే. అందుకే మన డెసిషన్స్ కూడా ఎమోషనల్గా, జనవరి 1 బర్త్డే రోజు ఉన్నవన్నీ ఎమోషనల్. కరెక్ట్. రేషనల్ మైండ్ ఏం చెప్తుందంటే నిన్ను కంఫర్ట్గా ఏది ఉంచుతుందో ఆ ఆలోచన ఇస్తుంది నీకు. ఉమ్, ఉమ్, పడుకొని ఉంటే ఇప్పుడు ఎమోషనల్ మైండ్ ఏం చెప్తుందంటే రాత్రే చెప్పుంటుంది పొద్దున్నే నిద్ర లేవాలని. ఉమ్, ఉమ్, అలారం రింగ్ అవుతుంది. అలారం రింగ్ అవుతూనే మైండ్కి తెలుస్తుంది తెల్లవారిందని. ఉమ్, అయితే రేషనల్ మైండ్ ఏం చెప్తుందంటే ఇంకాసేపు పడుకో, ఏం అర్థం, ఓ అరగంట పడుకోవచ్చు కదా, అవును. ఈ రోజే ఎందుకు, ఇవాళ శనివారం కదా, సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాం, అందులో ఇది మంత్ ఎండ్, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, కరెక్ట్. అయినా నువ్వేం లావు ఉన్నావని, ఉమ్, ఏం పర్లేదు, ఆయన నీ వయసు ఏమైనా మించిపోయిందా, ఇవన్నీ రేషనల్ మైండ్ చెప్పడం ద్వారా ఏం చేస్తుందంటే ఉమ్, నీ బాడీ కంఫర్ట్గా ఉండే అవకాశాలు ఏవేవి ఉంటాయో ఉమ్, ఆ అవకాశాలన్నింటినీ చూపిస్తాం. రైట్. సో దాంతో రేషనల్ మైండ్ మాట వినడం ఎప్పుడైతే మొదలు పెడతామో ఉమ్, మెల్లిగా రేషనల్ మైండ్ వాయిస్ పెరుగుతుంది, ఉమ్, ఉమ్, ఎమోషనల్ మైండ్ తగ్గుతుంది. ఉమ్, సో రేషనల్గా ఆలోచిస్తూ కొంతమంది ఉమ్, డైటింగ్ ఉండాలని అనుకున్న వాళ్ళు డైటింగ్ లేకుండా తింటూ ఉన్నప్పుడు ఉమ్, మనిషి రేషనల్ మైండ్ ఏం చెప్తుందంటే ఏం పర్లేదు, లైఫ్లో తినడానికి కదా, ఉమ్, సంపాదించేది ఎందుకు, హాయిగా తినడానికే కదా, ఈ జీవితం ఎందుకు. ఉమ్, రేషనల్ మైండ్ ఈ ఫిలాసఫీస్ కూడా చెప్తుంటుంది. కరెక్ట్. ఇట్లా మనకు మనమే సమాధానం చెప్పుకుంటూ ఉమ్, రేషనల్ మైండ్కు లొంగిపోయిన వాళ్ళు ఉమ్, చేయాలనుకున్న పనులు చేయకుండా ఉమ్, ఇంకా చేద్దామని అనుకున్నప్పుడు ఎమోషనల్ మైండ్కి వాయిస్ ఉండదు, కరెక్ట్. రేషనల్ మైండ్ వాయిస్ పెరిగిపోయి ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇక మీరు దాన్నే విని దానికే సరెండర్ అయ్యి దానికి బానిస అయినప్పుడు ఉమ్, చేయాలనుకున్న ఏ పనులు కూడా వాయిదా వేయడం మొదలు పెడతాం. సూపర్. జీవితం అట్లా వాయిదా వేస్తూ వేస్తూ సక్సెస్ వాయిదా పడుతుంది. కరెక్ట్. ఇట్లా చాలామంది సక్సెస్ సాధించకపోవడానికి కారణం ఏంటంటే ఉమ్, రేషనల్ మైండ్కి బానిస అవ్వటం. రైట్. సూపర్. మీరు చాలామంది సెలబ్రిటీస్కి మీ లైఫ్లో కోచింగ్ అనేది ఇచ్చారు సార్, అందుకోసం మిమ్మల్ని సెలబ్రిటీ కోచ్ కూడా అంటుంటారు. సో ఈ సెలబ్రిటీస్కి కోచింగ్ ఇస్తున్నప్పుడు వీళ్ళు నార్మల్ పీపుల్ కన్నా కొంచెం వీళ్ళ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, మైండ్ సెట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ కోచింగ్ ఇచ్చే ప్రాసెస్లో మీరేం నేర్చుకున్నారు? గుడ్ క్వశ్చన్ మేడం. థ్యాంక్ యూ. ఇన్ఫ్యాక్ట్ జనరల్గా కోచింగ్ అంటే ఏదో మనకు చాలా తెలుసు అని, అదే సార్. యాక్చువల్గా కోచింగ్ ప్రాసెస్సే వేరు. ఉమ్, దాని పద్ధతి ఏంటంటే ఉమ్, అది ట్రైనింగ్ కాదు, కౌన్సిలింగ్ కాదు, టీచింగ్ కాదు. కోచింగ్ అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఒక స్థానంలో ఉంటే అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలి అనేది ఇద్దరూ కలిసి క్రియేట్ చేసే స్ట్రాటజీ అది. కరెక్ట్. సో అప్పుడు ఏంటంటే ఏ కోచ్ అయితే వాళ్ళ దగ్గర గురించి కూడా నేను నేర్చుకుంటున్నాను అని అనుకుంటాడో అతను యాక్చువల్గా చాలా మంచి కోచ్గా పేరు తెచ్చుకుంటాడు. కరెక్ట్ సార్. కోచ్ అంటే అర్థం అవతల వాళ్ళకి తెలియదని, కోచ్కి చాలా తెలుసని, కోచ్ చెప్తుంటాడని, అది చాలా భ్రమ. కరెక్ట్. కోచ్ ఏం చేస్తాడంటే అవతల వాళ్ళు ఎప్పుడూ ఆలోచించని ఒక ప్రశ్నను వదులుతాడు. ఈ ప్రశ్న మైండ్లో సరికొత్త ఆలోచనలను రేకెత్తించడమే కాకుండా కొత్త ఇన్సైట్స్ని ఇస్తుంది. సూపర్. అరే ఈ ప్రశ్న ఎవరు అడగలేదే. ఇప్పుడు ఓ వ్యక్తి ఎప్పటి నుంచో జాబ్ చేస్తుంటాడు, శాలరీ ఎట్లా పెరగాలి అని ట్రై చేస్తూ ఎన్ని ప్రయత్నాలు చేశాను, పెరుగుతోంది కానీ సరిగ్గా శాలరీ పెరగట్లేదు, ఎట్లా పెరగాలండి. ఎప్పుడైనా ఓన్ బిజినెస్ గురించి ఆలోచించావా? ఎప్పుడు ఆలోచించలేదండి. ఈ ప్రశ్న ఎవరు వేయలేదండి. అన్నప్పటి నుంచి నీ లైఫ్ని చూసే దృష్టి మారిపోతుంది. సో ఇలాంటి ప్రశ్నలు
చాలా లోతైన ప్రశ్నలు వేస్తారు. కరెక్ట్. అట్లాగే ఇబ్బందులు పడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, డెసిషన్ తీసుకోలేని వాళ్ళు, లైఫ్లో ఎక్కడైనా స్టక్ అయిన వాళ్ళు, కరెక్ట్. ఏ ప్రశ్నలు వేస్తే అదే సమాధానంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ అది కోచింగ్. సూపర్. సో నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఎవ్వరూ ఊరికే సెలబ్రిటీస్ అవ్వలేదు. కరెక్ట్. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు చాలా తెలుసుకుని ఉంటారు. సెలబ్రిటీ స్థాయికి వెళ్ళడానికి ఒక డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. చాలా డిసిప్లైన్గా ఉంటారు. పైగా ఒక సెలబ్రిటీ అవ్వటం సులభమేమో కానీ అయిన స్థాయిని కాపాడుకోవడం చాలా కష్టం. కరెక్ట్. కాపాడుకోవాలంటే నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఆల్రెడీ సెలబ్రిటీ అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అందరి ఎక్స్పెక్టేషన్ లెవెల్ పైన ఉంటుంది. కరెక్ట్. అది వ్యాపారంలో కానీ, సినిమా రంగంలో కానీ, పాలిటిక్స్లో కానీ. సో ఎక్కడ వాళ్ళ పేరున్న వాళ్ళు ఆల్రెడీ పేరుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో అట్లాంటి జాగ్రత్తలు పాటిస్తూ చాలా విషయాలు నేర్చుకోవాలన్న కోరిక కలగడం ఉంటుంది. ఆ కోరిక ఏ స్థాయికి వెళ్ళినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎప్పుడు నిరంతరం నేర్చుకోవాలన్న కోరికే నాకు పెద్ద మోటివేషన్. సూపర్. కొంతమంది జీవితంలో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఫుల్ మోటివేట్ అయిపోతారు. అంటే ఒక మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకున్నట్టు. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత డౌన్ అయిపోతారు. ఇలా మోటివేషన్ అనేది వీడియోస్ చూసినప్పుడే మోటివేట్ అయిపోయి దాని తర్వాత డౌన్ అయిపోవడం ఏదైతే లైఫ్ సైకిల్ ఉందో అది దానివల్ల వాళ్ళు చాలా సందర్భాల్లో ముందరికి వెళ్ళలేకపోతారు. ఇందాక మీరు అన్నట్టు కొంతమంది డిసిజన్స్ తీసుకుంటారు January 1 అప్పుడే, లేదంటే కొన్ని వెకేషన్స్ అప్పుడే అనమాట. సో అలా ఆల్వేస్ మన డైలీ లైఫ్లో మోటివేటెడ్గా ఉండడానికి మనం ఏం చేయాలి? అసలు మోటివేషన్ ఒక మనిషి జీవితంలో ఎంతవరకు అవసరం? నేను భోజనం చేసావు మధ్యాహ్నం? భోజనం చేసి మళ్ళీ ఎప్పుడు భోజనం చేస్తాను? మళ్ళీ నైట్. ఆ తర్వాత ఎప్పుడు? మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. సో ఆకలి ఎప్పుడెప్పుడు అవుతుందో, ఎప్పుడెప్పుడు భోజనం చేయాలో మనకు ఎట్లా తెలుసో. కరెక్ట్. సో మళ్ళీ ఆ శక్తి స్థాయి పడిపోతూనే ఆకలి పెరిగినట్టు మోటివేషన్ పర్మనెంట్గా ఎవరికి ఉండదు. అసలు ఎవరికి ఉండదు. మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఉండదు. అంతే. బికాస్ అందరూ మనుషులే. అవును. ఎలా అయితే మనం ఆకలి వేసిన ప్రతిసారి మనం భోజనం చేస్తామో, మోటివేషన్ అవసరమైన ప్రతిసారి పుస్తకాలు చదవచ్చు, మంచి వీడియోలు చూడవచ్చు, మోటివేషనల్ కొటేషన్ మన దగ్గర ఉంచుకోవచ్చు, ఇన్స్పిరేషనల్ పీపుల్ ఆటోబయోగ్రఫీలు చదవచ్చు. ఇవన్నీ మోటివేషన్. పైగా మన రంగంలో ఉండి ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని రోల్ మోడల్గా చూసి వాళ్ళ జీవితంలో పడిన కష్టాలు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు, వాళ్ళే దాటినప్పుడు మనం దాటలేమా అనుకున్నప్పుడు మోటివేషన్. ఇవన్నీ జీవితంలో స్నాక్స్, భోజనం లాంటివి. సో దీంతో మన మోటివేషన్ లెవెల్స్ని ఎప్పుడు కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే, సరే చూసినప్పుడు మోటివేషన్ వస్తుంది, ఆ తర్వాత ఉండదు అంటే మీరు ఒక్కసారే భోజనం చేస్తారా? మరి రోజు 3 సార్లు భోజనం చేస్తున్నాం కదా, కనీసం ఒక్కసారైనా ఒక పుస్తకం చదవండి రోజుకి. మోటివేషన్ లెవెల్స్ సస్టైన్ చేయొచ్చు. సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు, కొంతమంది ఏమో మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని అంటుంటారు. ఈ రెండిట్లో ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అది స్పెషల్లీ ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే కొంతమంది మంచిగా ఏదైనా గోల్ పెట్టుకొని సంపాదిస్తున్నప్పుడు, కొంచెం బిజీ అయినప్పుడు, ఇంకా కొంతమంది సరౌండింగ్ పీపుల్ వచ్చేసి పోతప్పుడు ఏమైనా తీసుకుపోతామా, ఎందుకురా అంత పరిగెత్తుంటావు, నువ్వేమైనా అంబానీ అయిపోతావా, ఇలాంటి కొన్ని డైలాగ్స్ మాట్లాడతారు. సో దాన్ని మళ్ళీ వాళ్ళు సీరియస్గా తీసుకొని మనం ఎందుకు కష్టపడుతున్నాం అని మళ్ళీ వాళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో ఈ మిత్ని అనేది ఎలా బ్రేక్ చేస్తారు సార్ మీరు? మనీ అనేది జీవితంలో ఎంతవరకు ఇంపార్టెంట్? పడవలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే నీళ్లు చాలా అవసరం. నీళ్ళు లేని పడవలో పడవ వేస్ట్ అవుతుంది. కరెక్ట్. ఆ నీళ్లు ఎక్కడుంటే పడవ పోతుంది? పడవ కింద నీళ్లు ఉంటే పోతుంది. కరెక్ట్. నీళ్ళు ఎంత అవసరం అంటే, నీళ్లు డబ్బు, పడవ జీవితం. ఓకే. జీవితం ముందుకు నడవాలంటే నీళ్లు ఖచ్చితంగా ఉండాలి. నీళ్లు పడవ కింద ఉన్నంత వరకే జీవితం సాఫీగా పోతుంది. ఎప్పుడైతే ఈ నీళ్లు పడవలోకి వచ్చాయో, డబ్బు జీవితంలోకి వచ్చిందో, సంబంధాల్లోకి వచ్చిందో, నీ విలువల్లోకి వచ్చిందో, డబ్బే మొత్తం జీవితం అయిపోయిందో, పడవ మునిగిపోవడం ఖాయం. సూపర్. తెలివైన వాడు ఏం చేస్తాడంటే 2 దోసిళ్లతో ఈ పడవలో నుంచి నీళ్లు తీసి ఎత్తి పడేస్తాడు. డబ్బు జీవితంలోకి రాకుండా జీవితాన్ని నడిపించే పనిముట్టు దాకా మాత్రమే వాడుకుంటే ఎన్ని కోట్లు సంపాదించినా వ్యక్తిగానే ఉంటాడు, విలువలు కాపాడుకుంటూ ఉంటాడు. డబ్బు సంపాదించడమే జీవితం అని అనుకొని ఇక మిగతావన్నీ జీవించడం మర్చిపోయి సంపాదనలో పడిపోతే అప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఇదేం ఎంటగట్టుకుపోతావా అని. యాక్చువల్గా ఒక సామెత ఉంది, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బాగా డబ్బున్నవాడు కాదంట, అతి తక్కువ అవసరాలు ఉన్నవాడి కంటే ధనవంతుడు ఎవరు లేడు. బాబా సూపర్.
సో డబ్బు గురించి, డబ్బు చాలా అవసరం, బ్రతకాలంటే అన్ని అవసరం, ఖచ్చితంగా ఉండాల్సిందే, మంచి లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ జీవించాల్సిందే. అయితే ఎందుకు జీవించాలంటే మనకంటూ జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన కంఫర్ట్స్కు డబ్బులు అవసరమే తప్ప డబ్బే లక్ష్యంగా వెళ్ళే జీవితం అనవసరం. కరెక్ట్, సూపర్ సార్. కొంతమంది జీవితంలో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఫుల్ మోటివేట్ అయిపోతారు, అంటే ఒక మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకున్నట్టు. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత డౌన్ అయిపోతారు. ఇలా మోటివేషన్ అనేది వీడియోస్ చూసినప్పుడే మోటివేట్ అయిపోయి దాని తర్వాత డౌన్ అయిపోవడం ఏదైతే లైఫ్ సైకిల్ ఉందో అది, దానివల్ల వాళ్ళు చాలా సందర్భాల్లో ముందరికి వెళ్ళలేకపోతారు. ఇందాక మీరు అన్నట్టు కొంతమంది డిసిషన్స్ తీసుకుంటారు January 1 అప్పుడే, లేదంటే కొన్ని వెకేషన్స్ అప్పుడే అనమాట. సో అలా ఆల్వేస్ మన డైలీ లైఫ్లో మోటివేటెడ్గా ఉండడానికి మనం ఏం చేయాలి? అసలు మోటివేషన్ ఒక మనిషి జీవితంలో ఎంతవరకు అవసరం? నేను భోంచేసావు మధ్యాహ్నం, భోజనం మళ్ళీ ఎప్పుడు భోంచేస్తాను, మళ్ళీ నైట్, ఆ తర్వాత ఎప్పుడు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. సో ఆకలి ఎప్పుడెప్పుడు అవుతుందో, ఎప్పుడెప్పుడు భోంచేయాలో మనకు ఎట్లా తెలుసో, కరెక్ట్. సో మళ్ళీ ఆ శక్తి స్థాయి పడిపోతూనే ఆకలి పెరిగినట్టు మోటివేషన్ పర్మనెంట్గా ఎవరికి ఉండదు, అసలు ఎవరికి ఉండదు, మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఉండదు, అంతే. బికాస్ అందరూ మనుషులే. ఎలా అయితే మనం ఆకలి వేసిన ప్రతిసారి మనం భోజనం చేస్తామో, మోటివేషన్ అవసరమైన ప్రతిసారి పుస్తకాలు చదవచ్చు, మంచి వీడియోలు చూడవచ్చు, మోటివేషనల్ కొటేషన్ మన దగ్గర ఉంచుకోవచ్చు, ఇన్స్పిరేషనల్ పీపుల్ ఆటోబయోగ్రఫీలు చదవచ్చు, ఇవన్నీ మోటివేషన్. పైగా మన రంగంలో ఉండి ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని రోల్ మోడల్గా చూసి వాళ్ళ జీవితంలో పడిన కష్టాలు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు, వాళ్ళే దాటినప్పుడు మనం దాటలేమా అనుకున్నప్పుడు మోటివేషన్. ఇవన్నీ జీవితంలో స్నాక్స్, భోజనం లాంటివి. సో దీంతో మన మోటివేషన్ లెవెల్స్ని ఎప్పుడు కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే, సరే చూసినప్పుడు మోటివేషన్ వస్తుంది, ఆ తర్వాత ఉండదు అంటే, మీరు ఒక్కసారే భోంచేస్తారా? మరి రోజు 3 సార్లు భోంచేస్తున్నాం కదా, కనీసం ఒక్కసారైనా ఒక పుస్తకం చదవండి రోజుకి, మోటివేషన్ లెవెల్స్ సస్టైన్ చేయొచ్చు. కరెక్ట్. పాజిటివ్ థింకింగ్ అనేది ఏదో అనుకోవడానికే, కానీ జీవితంలో ఏం యూజ్ ఉండదు అని కొంతమంది అంటుంటారు. అసలు సైన్స్ ప్రకారంగా ఈ పాజిటివ్ థింకింగ్ అనేది ఒక మనిషి జీవితంలో ఎంతవరకు అవసరం, అండ్ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది డైలీ లైఫ్లో ఇంకా మనం పెంచుకోవడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది సార్? పాజిటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే పాజిబిలిటీ థింకింగ్ అని. ఓకే. చాలామంది పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అని అంటారు. మనకు కావలసిందేదో దాని గురించి ఆలోచిస్తే అది పాజిటివ్ థింకింగ్, నాకు వద్దన్నదేదో దాని గురించి ఆలోచిస్తే నెగిటివ్ థింకింగ్. కరెక్ట్. సో మనకు కావాల్సింది ఏంటి? నాకేం కావాలో దాన్ని ఆలోచించాలి. నాకు కష్టాలు వద్దు, ఫెయిల్యూర్ వద్దు, నష్టాలు వద్దు, ఇవన్నీ నిజమే వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిల్ కాకపోవటం ముఖ్యమా, పాస్ అవ్వటం ముఖ్యమా? ఇది ఆలోచించినప్పుడు ఈ రెండింటి మీనింగ్ ఒకటే. కరెక్ట్. కానీ రెండు మీనింగ్ ఒకటే కదా, అందుకే ఫెయిల్ కాకపోవడమే ముఖ్యం అని అన్నప్పుడు మీరు ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మీరు ఫెయిల్యూర్ మీ మైండ్లో ఉంది. సూపర్. నీకు ఏం కావాలో అది ఆలోచిస్తే పాస్ అవ్వటం ముఖ్యం, లాభాలు రావడం ముఖ్యం, నా జీవితంలో సుఖంగా ఉండడం ముఖ్యం. సో నాకు ఏం కావాలో అది ముఖ్యం అని ఆలోచించినప్పుడు దాన్నే పాజిటివ్ థింకింగ్ అంటే. కరెక్ట్. ఏం వద్దో ఆలోచించాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు చాలా మంది తెలియక తనకు వద్దన్న విషయాలు ఆలోచించడం ద్వారా దాంట్లోనే ఎక్కువ జీవిస్తుంటారు, ఆ పరిస్థితులనే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటారు. కరెక్ట్. అలానే ఈ కేసులో కూడా సార్, అంటే ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ గురించి చాలా ఎక్సలెంట్గా మీరు చెప్పారు. కొంతమంది పీపుల్ ఉంటారు, మనుషులని, సిచ్యువేషన్స్ని అన్నిట్లని కూడా పొద్దున్న దాకా వాళ్ళు చూసుకున్నట్టే నెగిటివ్గానే చూస్తుంటారు అనమాట. ఈ నెగిటివ్ అనేది ఇంజెక్ట్ అయిపోయింది వాళ్ళ బాడీలో అని కొంతమంది ఇలా ఫిక్స్ అయిపోయి కూడా ఉన్నారు. సో ఈ నెగిటివ్ థింకింగ్ని కూడా ఓవర్కమ్ చేయడం అనేది కూడా ఎలా సార్? సో నెగిటివ్ థింకింగ్ ఎందుకంటే అలవాటుగా మారిపోతుంది. ఏదైనా సరే, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. బ్రెయిన్ న్యూరాన్స్ ఓకే మీ ఆలోచనను క్యాప్చర్ చేసి మీరు ఏది రిపీటెడ్గా ఆలోచిస్తున్నారో ఆ రికార్డే ప్లే చేయడం బ్రెయిన్కున్న అలవాటు. రైట్. అది పాజిటివా నెగిటివా బ్రెయిన్కి తెలియదు, కానీ మీరు ఏది ఆలోచిస్తున్నారో అది రిపీటెడ్గా చేస్తుంటారు. రైట్. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు, ఎప్పుడు కష్టాల గురించి చెప్పుకునేవాళ్ళు, ఎప్పుడు బాధలతోనే ఉన్నవాళ్ళు చాలా రకాలు ఉంటారు. ఒకటి సింపతి కోరుకునేవాళ్ళు, అంటే సింపతితో వచ్చే మానసికమైన ఆనందమే వాళ్ళకి ఆదాయం. అలాంటి వాళ్ళు రిపీటెడ్గా అవే మాట్లాడుతుంటారు. అందుకే కొంతమంది కదిలిస్తే వాళ్ళ బాధలు, వాళ్ళ స్టోరీస్, గతంలో జరిగిన ఫెయిల్యూర్స్, వాటి గురించి మాట్లాడుతుంటారు. ఈ సింపతి ద్వారా ఏంటంటే యూ విల్ ఎక్స్క్యూజ్, నేను ఎందుకు సక్సెస్ కాలేదు అని అంటే దాని అర్థం ఏంటి ఇది అని. దీన్ని ఏమంటామంటే
పర్సనల్ స్టోరీ అంట. సూపర్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ పర్సనల్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే బాగా సంపాదించకుండా జీవితంలో ఫెయిల్ అయ్యి వెళ్తుంటే అతను, సార్ నన్ను ఏం చేయమంటారు, నేను ఒక పల్లెటూరులో పుట్టాను, మా అమ్మ నాన్న చదువుకోలేదు, నేను చదువుకున్నది తెలుగు మీడియం, మా ఇంట్లో డబ్బే లేదు, పై చదువులు వెళ్ళడానికి మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇవన్నీ నాకు మీకు ఏమనిపిస్తుంది, అచ్చా ఇన్ని బాధలు ఉన్నాయంటే అర్థం చేసుకుంటాను, కరెక్టే, ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం కరెక్టే అని సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. స్టోరీ నువ్వు అలా క్రియేట్ చేసుకుంటే సింపతి వస్తుంది. నౌ యూ చేంజ్ యువర్ స్టోరీ. నేను ఎందుకు ఇలా ఉండాలి, వాళ్ళలాగా ఎందుకు జీవించకూడదు, నాలో ఏం తక్కువైంది అని ఎప్పుడైనా అనుకుంటారో మీ స్టోరీ మారిపోతుంది. సో యూ హ్యావ్ టు టెల్ యువర్ ఫ్యూచర్ స్టోరీ దెన్ పాస్ట్ స్టోరీ. మీ గతం గురించి బాధల గురించి చెప్పే స్టోరీ కంటే భవిష్యత్తులో సాధించాలనుకున్న వాటి గురించి స్టోరీ చెప్పండి. యువర్ పర్సనల్ స్టోరీ విల్ ఇన్స్పైర్, మిమ్మల్నే కాదు ఇతరులను కూడా ఇన్స్పైర్ చేస్తారు. సో అలా మనం పాజిటివ్గా ఆలోచించవచ్చు, నెగిటివ్ థింకింగ్ని అలా అవాయిడ్ చేయొచ్చు. సార్, ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్ పీపుల్ వీడియోస్ కొన్ని చూసినట్టయితే వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, ఏం చేశారని కొంచెం అనలైజ్ చేస్తే చాలామంది చెప్పింది ఏంటంటే, మా జీవితంలో ఇవన్నీ కూడా ఏవైతే వచ్చాయో అవి మేము మేనిఫెస్ట్ చేయడం ద్వారా వచ్చాయంటారు. అలానే మేనిఫెస్టేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో చాలామంది దీనిపైన మాట్లాడుతున్నారు. అసలు మీరు చెప్పండి సార్, ఒక 5th క్లాస్ అబ్బాయి నుంచి ఒక పెద్దవాళ్ళ వరకు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అది ఎంతవరకు ఒక మనిషి జీవితంలో అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్? నేను మేనిఫెస్టేషన్ అంటే అనుకున్న కోరికను నిజం చేసుకోవటం మేనిఫెస్టేషన్. రైట్. నేను అనుకున్నది నిజమైంది అన్నది అసలు ఈ మేనిఫెస్టేషన్ అనే పదం మీరు పక్కన పెడితే, ఓకే, ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో తాము అనుకున్నదే అయినట్టు, అట్లాగే ఎట్లా అనుకున్నారో అలాగే జరిగిన సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే అది ఎలా జరిగింది అన్న సైన్స్ తెలియకపోవడం వల్ల, దాన్ని మేనిఫెస్టేషన్ అంటారని తెలియకపోవడం వల్ల నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది అని అన్నట్టు మాత్రమే మనకు తెలుసు. సో అదే మేనిఫెస్టేషన్. చాలాసార్లు మనం కూడా జీవితంలో అందరికీ అనుభవం ఎదురై ఉంటుంది. కొంతమంది గురించి మాట్లాడుతుంటే, అరే ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాం, చాలా రోజుల తర్వాత ఈరోజు ఎందుకో నిన్ను అనుకున్నా, నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇవన్నీ మేనిఫెస్టేషన్స్, థాట్ నుంచి వచ్చినవి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మన భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్. ఓకే, నేను ఇక్కడి నుంచి చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే నా మైండ్లో చార్మినార్ కనిపిస్తుంది, డిస్టెన్స్ కనిపిస్తుంది, ఎంత టైమో కనిపిస్తుంది, కనిపించినప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవ్వాలో తెలుస్తుంది. ఇవన్నీ మనం తెలియకుండానే చేస్తున్న పనులు. సో అనుకున్న టైంకి అక్కడ ఉండాలంటే ఏమేం చేయాలో అవన్నీ మనం విజువల్లో చూస్తున్నాము. అట్లాగే జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే దానికి ఒక స్ట్రక్చర్, దానికి ఒక ప్రాసెస్ మేనిఫెస్టేషన్లో ఉంది. అప్పుడు అనుకున్న ప్రతిదీ అరే నాకు తెలియకుండానే ఎలా జరిగిందో అనకుండా, నాకు తెలిసి ఎలా జరుగుతుందో నాకు తెలిసి అలాగే జరిపించుకుంటున్నాను అనే కాన్ఫిడెన్స్తో మనం చెప్పగలం. సూపర్. మనం ఏదన్నా అనుకుంటే అది నిజమవుతుందని అంటారు. దీన్ని పవర్ ఆఫ్ ఇంటెన్షన్ కూడా అంటుంటాం సార్. ఇది నేను కూడా నమ్ముతాను. కానీ సైన్స్ ప్రకారంగా దీన్ని ఎట్లా నమ్మాలి జనాలు? ఇప్పుడు సాంప్రదాయంగా మనకు వస్తుంది, ఏదనుకుంటే అది అవుతుందన్నది. యద్భావం తద్భవతి. రైట్. ఏది మత్యో అది గతి అని మన పూర్వీకులు అప్పటి నుంచే చెప్పారు. అంటే నువ్వు నీ జీవితం ఎట్లుంటుందంటే నీ ఆలోచనలను బట్టి ఉంటుంది అని. రైట్. మన ఆలోచనలు మనకు కావాల్సినవే ఉంటే, అందుకే కొంతమంది చాలా విజయం సాధించిన వాళ్ళు, నేను చిన్నప్పటి నుంచి సినిమానే కలగన్నాను, సినిమానే తాగాను, సినిమానే తిన్నాను, నా జీవితం అంతా అదే. కరెక్ట్. ఐఎమ్ థింకింగ్ దాట్ అండ్ ఐ గాట్ ఇట్ అని. అది సైంటిఫిక్ ఏంటంటే బ్రెయిన్లో మన ఆలోచనలన్నిటికీ ఒక రూపాన్ని ఇచ్చి రిజిస్టర్ చేసినప్పుడు బ్రెయిన్కి వాస్తవానికి మనం ఊహించిన దానికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరైనా భోంచేసిన తర్వాత అయ్యో అందులో బల్లి పడిందే అన్నారనుకోండి, ఏమవుతుంది? అతను వెంటనే వామిటింగ్ వచ్చేస్తుంది. అసలు బల్లి పడింది అనే ఫీలింగే వామిటింగ్. బ్రెయిన్కి వాస్తవం తెలీదు, ఊహించింది తెలియదు. మీ ఊహ నిజం అనుకుని బ్రెయిన్ ముందు బయటకు పంపించేస్తుంది. ఇట్లాంటి చాలా సందర్భాలు మనం ఊహించుకుని భయపడినవి చాలా ఉంటాయి. అట్లాంటి ఊహలో మనం ఎప్పుడైతే పాజిటివ్ భవిష్యత్తును, కోరుకున్న స్థితిని ఎప్పుడైతే ఆలోచిస్తామో, యద్భావం తద్భవతి. అందుకే నెగిటివ్ పీపుల్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ఫలితాలు వస్తాయి, పాజిటివ్ పీపుల్ పాజిటివ్గా ఆలోచిస్తుంటే పాజిటివ్ ఫలితాలు వస్తాయి అనేది చాలా కామన్ సెన్స్. ఇక సైంటిఫిక్గా బ్రెయిన్ ఎప్పుడైతే మన కలల్ని, మన ఊహల్ని, మన ఇమాజినేషన్ని రిజిస్టర్ చేసుకుంటుందో,
వాస్తవ పరిస్థితుల్లో ఉన్న అవకాశాలని చూపించడం మొదలు పెడుతుంది. దీన్ని RAS అంటారు. ఓకే. RAS అని బ్రెయిన్లో ఒక పార్ట్ ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని. అది ఎట్లాంటిదంటే సెక్యూరిటీ గార్డు లాంటిది. మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ఎక్కువగా మాట్లాడుతున్నారో, ఎక్కువగా చేస్తున్నారో అవి కనిపించేటట్టు చేస్తుంది. కరెక్ట్. మిగతావన్నీ ఫిల్టర్ చేస్తారు. సో ఇది దానికి ఉన్న పవర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కారు కొనాలనుకున్నారు, అవును. కారు కొనాలనుకుని కలర్ కూడా డిసైడ్ చేశారు. తమాషా ఏంటంటే ఆ రోజు రోడ్డు మీద అవే కనిపిస్తాయి ఎక్కువ. అరే చాలా కనిపించాయి బ్రాండ్లోని, ఈ రోజు నువ్వు డిసైడ్ చేసుకున్నావు, యాక్చువల్లీ అవి రోజు తిరుగుతున్నాయి, ఈ రోజు మనకు కంటపడ్డాయి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ సైంటిఫికల్. సూపర్. సరే, ఇది విజువలైజేషన్ గురించి మీరు చాలా వీడియోస్లో మాట్లాడారు, పవర్ ఆఫ్ విజువలైజేషన్. సో విజువలైజేషన్ అనేది నిజంగా అది మన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుందా? ఈ విజువలైజేషన్ పవర్ యూజ్ చేసి మన గోల్స్ని కూడా మనం అచీవ్ చేసుకోవచ్చా? అసలు ఈ విజువలైజేషన్ అంటే ఏంటి కాన్సెప్ట్ అనేది కొంచెం చెప్పండి సార్. ప్రపంచవ్యాప్తంగా విజువలైజేషన్ ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న వాళ్ళు, ఒక ఆటలో వాళ్ళ సామర్థ్యాన్ని అద్భుతంగా చూపించిన వాళ్ళు, భవిష్యత్తులో వాళ్ళు సాధించాలనుకున్న సక్సెస్ని ముందే నిర్ణయించుకున్న వాళ్ళు వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే. విజువలైజేషన్ అంటే ఏంటంటే నేను చూడాలనుకున్న భవిష్యత్తును ముందే నేను చూడగలగడం. సూపర్. నేను చేరుకోవాలనుకున్న స్థితిని మానసికంగా ముందే చేరుకోగలగడం. అలా చేరుకున్నప్పుడు బ్రెయిన్లో న్యూరాన్స్ హెబ్స్ లా అని అంటారు. ఈ హెబ్స్ లా ఏంటంటే ద న్యూరాన్స్ విచ్ ఫైర్ టుగెదర్ విల్ వైర్ టుగెదర్. అసలు ఫైరింగ్ అంటే ఏంటంటే మన ఆలోచనలు ఒక్కొక్క బ్రెయిన్లో ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మీరు ఆలోచన చేసినప్పుడు ఒక్కో చోట ఒకటి యాక్షన్ సెంటర్, ఎమోషన్ సెంటర్, బిహేవియర్, ఇట్లాంటి మనం చేసే ఆలోచన కొన్ని సెంటర్లను యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం అంటే అది ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు ఏమైందంటే అక్కడ రియల్గా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు అవి యాక్టివ్ అవుతాయి. ఇలా ఎక్కడెక్కడైతే ఫైర్ ఉందో, ఎక్కడెక్కడైతే యాక్టివ్ ఉందో ఆ ఏరియాస్లో ఆ థాట్ బలంగా మారి ఆ థాట్కు సంబంధించిన పరిస్థితులు ఎక్కడ ఎదురైనా ఇమ్మీడియట్గా మిమ్మల్ని అక్కడికి పంపించేస్తుంది. ఆ అవకాశాలు మీకు చూపించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత మీరు తీసుకునే యాక్షన్ చాలా సులభంగా ఉంటుంది. అలా విజువలైజేషన్ ద్వారా మనం ఏం ఫీల్ అవుతాం, మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి భావాలకు లోన్ అవుతాం, వీటన్నిటిని మనం తీసుకోవడం ద్వారా విజువలైజేషన్ చేరుకుంటున్న స్థితిని చేరుస్తుంది. ఉదాహరణ ఒక ప్రయోగం, ఇది చాలా పాపులర్ ప్రయోగం. బాస్కెట్ బాల్ ఆడే ఆటగాళ్ళని 3 బ్యాచ్లుగా విభజించి ఒక బ్యాచ్ని ఏం చేశారంటే, ఒక టీంని మీరు ఏం చేస్తారంటే రోజు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి 4 రోజులు. ఓకే. రెండో బ్యాచ్కి ఏం చెప్పారంటే మీరు ఏమీ ప్రాక్టీస్ చేయొద్దు, కేవలం విజువలైజ్ చేయండి ఆడినట్టు. మూడో బ్యాచ్కి ఏం చెప్పారంటే మీరేం ఆడొద్దు. వీళ్ళందరూ ఆటగాళ్ళే, అదే, కానీ 4 రోజుల తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూద్దాం. అంటే రోజు ప్రాక్టీస్ చేసినవాడు, ఓన్లీ విజువలైజ్ చేసినవాడు, అసలు ప్రాక్టీస్ చేయనివాడు. రోజు వెళ్ళి ప్రాక్టీస్ చేసిన వాళ్ళ సామర్థ్యం అద్భుతంగా ఉంది. ఓకే. ప్రాక్టీస్ చేయకుండా కేవలం విజువలైజ్ మాత్రమే చేసిన వాళ్ళు, వాళ్ళ సామర్థ్యం దాదాపుగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళంత దగ్గరగా చేరింది. వీళ్ళు ఎప్పుడు గ్రౌండ్కే వెళ్ళలేదు, అంటే ఈ 4 రోజులు. అదే. ఇక మూడో బ్యాచ్ అసలు ప్రాక్టీస్ చేయలేదు, వాళ్ళ సామర్థ్యం బాగా పడిపోయింది. అదే. యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరూ చేయలేదు, వీళ్ళు చేసింది మెంటల్ ప్రాక్టీస్. దీన్ని మెంటల్ రిహార్సల్ అంటారు. ఇలా చేయడం ద్వారా, అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసి విజువలైజ్ చేస్తే నేనే అనుకుంటుండే ఇంకా సూపర్ ఉంటుండే రిజల్ట్స్. కాబట్టి ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అయినా, విజువలైజేషన్ కానీ, మేనిఫెస్టేషన్ కానీ, యాక్షన్ లేకుండా అద్భుతాలు జరగవు. ఎగ్జాక్ట్. కర్మ లేకుండా ఫలితం రాదు. ఖచ్చితంగా చేయవలసిందే. అయితే మీకు ఇది తెలియకుండా చేస్తున్నప్పుడు ఆ పని చాలా కష్టంగా అనిపించింది, తెలిసి చేస్తుంటే ఇది చాలా సులభంగా అనిపిస్తుంటుంది. అవును సార్. సో అలా మనిషి యూ కెన్ మేనిఫెస్ట్, యూ కెన్ విజువలైజ్, యూ కెన్ అచీవ్ ఇట్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా మంది చెప్పేది ఏంటంటే అఫర్మేషన్స్ గురించి. సో ఈ అఫర్మేషన్స్ యూజ్ చేసి కొంతమంది చెప్తుంటారు అనమాట, మేము గోల్స్ అచీవ్ చేసుకున్నాం వగర వగర, వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం, హెల్త్ని ట్రాన్స్ఫార్మ్, మనీ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ కూడా. సో ఈ అఫర్మేషన్స్ అంటే ఏంటి? అఫర్మేషన్స్ అనేది చేయడం ద్వారా మన లైఫ్ ఎందుకు బెటర్ అవుతుంది డే బై డే? అఫర్మేషన్స్ ఏంటంటే మన గురించి మనకున్న అభిప్రాయాన్ని పాజిటివ్గా మార్చే స్టేట్మెంట్ అఫర్మేషన్. ఓకే. అఫర్మ్ అంటే
నొక్కి వక్కాణించడం, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ, నేను హెల్తీగానే ఉన్నాను అని అనుకున్నప్పుడు సైంటిఫిక్గా స్టడీ చేస్తే ఏం తెలియదంటే బాడీలో కెమికల్ చేంజెస్ జరిగి కెమిస్ట్రీ మారిపోతుంది. ఓకే. ఏవైతే స్ట్రెస్ని క్రియేట్ చేసే కెమికల్స్ ఉన్నాయో అవి తగ్గిపోవడం మొదలుపెట్టాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అఫర్మేషన్స్ అంటే ఎట్లుంటాయంటే కొన్ని మాటలు వింటే మాటల ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఫెయిల్ అవుతే నా ముఖం చూపించలేము, ఆత్మహత్య చేసుకుందాం, లైఫ్ వేస్ట్ అని అనుకుంటుంటారు. ఒకడు ఎవడైనా తగిలేంత వరకు వాళ్ళు ఇట్లాగే ఆలోచిస్తుంటారు. ఇది ఒక సీనియర్ ఎవరో దానికి చచ్చిపోతావా బాలేవాడే, నీకు తెలుసా నేను ఎన్నిసార్లు 3 సార్లు ఫెయిల్ అయ్యాను అంటే, అవునా నేను ఫెయిల్ అయితే ఎక్కడ వదలేదు, నాకు కూడా ఇట్లాగే అనిపించింది, కానీ 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత నాకు అనిపించింది ఈ సబ్జెక్ట్ కాదు, నేను ఇంకో రంగంలోకి పోవాలని. ఇప్పుడు ఎంత సంపాదించాను తెలుసా నేను, అసలు నాకు ఆలోచన రాకుండా పోతే నేను ఇట్లా ఎప్పుడు ఆలోచించేవాడిని కాదు కొత్తగా. నాలాగా చాలా మంది మా క్లాస్ రూమ్లో ఫెయిల్ అయ్యారు, నేనే అనుకున్నా, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది అని అంటున్నప్పుడు మీకు వింటే ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ ప్రపంచంలో నేను ఒక్కనే అనుకున్నాను, అయితే చాలా మంది ఉన్నారు అనమాట, ఫెయిల్యూర్ కామన్ అనమాట అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, నో ప్రాబ్లం, నువ్వు కరెక్ట్ లైన్లోనే ఉన్నావు, ఫెయిల్ కాని వాడు ఎవడు లేడు, ఫెయిల్యూర్ ఈజ్ వెరీ కామన్, సక్సెస్ దాకా వెళ్ళాలంటే ఫెయిల్యూర్ని దాటుకునే వెళ్ళాలి అన్నప్పుడు నాకు అర్రే ఇప్పుడు ధైర్యం వచ్చింది, చచ్చిపోవాలని అనిపించదు, నాతో పాటు చాలా మంది ఉన్నారనమాట అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మాటలన్నీ నా ఆలోచన తీరు మార్చాయా, కరెక్ట్, నా నిర్ణయాలు మార్చాయా, నా యాక్షన్స్ మార్చాయా, ఇక నా బిహేవియర్ మారిపోతుంది. కరెక్ట్. సో ఇలా మార్చినప్పుడు అంటే ప్రతిసారి నాకు ఎవరు దొరుకుతారు అట్లా, ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఏం పర్లేదు అన్నాడు ఆత్మహత్య చేసుకునే ముందు మనిషికి అనిపించాలిగా. ఇలా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు లేదా లో మూడ్లో ఉన్నవాళ్ళు, ఓకే, ఆందోళనలో ఉన్నవాళ్ళు, భయంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎవరో చెప్పడం కాదు, నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను. దట్ ఈజ్ అఫర్మేషన్స్. అంటే కొన్ని పదాలు కూడా రాసుకొని ముందర పెట్టుకుని దాన్ని చదవాలి. ఎందుకంటే ద గ్రేట్ బాక్సర్ మహమ్మద్ అలీ గారు కూడా ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని డైలీ మిర్రర్ ముంగడికి వెళ్ళి ఆయన బాక్సర్ కాకముందే అలా అనుకున్నాడు కాబట్టి అది నా అఫర్మేషన్ పనిచేసి నేను అయిందని అన్నారు సార్. ప్రతి స్టార్ కూడా ఓకే స్పోర్ట్స్లో కానీ సినిమా ఫీల్డ్లో కానీ అంటే మనకు వాళ్ళందరినీ ఎక్కువ మనం మీడియాలో చూస్తుంటాం. కాబట్టి వ్యాపార రంగంలో కూడా అద్భుతంగా అఫర్మేషన్స్ ద్వారా ఇంత టర్న్ ఓవర్ నేను సాధించాలని అనుకుని అంత సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యాక్చువల్గా అఫర్మేషన్స్ అని మనం ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతాం కానీ మన పురాణ కాలం నుంచి మనం చెప్పే మంత్రాలు అఫర్మేషన్స్. సూపర్. అవే చెప్తున్నప్పుడు నాలో ధైర్యం పెరుగుతుంటుంది. నేను ఎప్పుడైతే ఆ మంత్రం చెప్తుంటానో తిరిగి అఫర్మేషన్స్ కూడా అంతే, చాలా సార్లు అదే చెప్తుంటారు. చెప్తున్నప్పుడు బ్రెయిన్ కెమిస్ట్రీ మారిపోతుంది, బాడీలో కెమిస్ట్రీ మారిపోతుంది, అండ్ నాకు హ్యాపీ కెమికల్స్ అన్ని ప్రొడ్యూస్ కావడం మొదలు పెడతాయి. దెన్ ఐ ఫీల్ కాన్ఫిడెంట్. సో దట్స్ అఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను గూగుల్లో ఒక క్వశ్చన్ టైప్ చేసిన సార్, వాట్ ఈస్ నాలెడ్జ్ అని ఒక మెసేజ్ వచ్చింది. వాట్ ఈస్ విజ్డమ్ అని టైప్ చేసిన, సేమ్ ఆన్సర్ ఇచ్చింది. అంటే గూగుల్కే తెలియదు ఈరోజు నాలెడ్జ్కి విజ్డమ్కి డిఫరెన్స్ ఏంటని అలా అనిపించింది నాకు. సో చాలామందికి కూడా లైఫ్లో నాలెడ్జ్ వర్సెస్ విజ్డమ్కి కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది సార్. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అనుభవం చాలా ఉంటుంది కానీ ఆ విజ్డమ్ అనేది సంథింగ్ మిస్ ఉంది. అలానే ఒక బిజినెస్లో కూడా బిజినెస్ ఓనర్కి టీం చాలా ఉంటారు, నాలెడ్జ్ కూడా ఉంటుంది, కానీ విజ్డమ్ మిస్ ఉంది. సో ఈ నాలెడ్జ్ వర్సెస్ విజ్డమ్కి కొంచెం మీ భాషలో దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. దీనికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అలానే విజ్డమ్ని కూడా ఇంకా మనం ఎలా పెంచుకోవాలి దీన్ని? నాలెడ్జ్కి ముందర ఇంకో వర్డ్ ఉంది. ఓకే. ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఈరోజు టెంపరేచర్ 15 degrees. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. ఓకే. నాలెడ్జ్ ఏంటంటే 15 degrees అంటే చల్లగా ఉంటుంది, 25 degrees అంటే మరి వేడిగా ఉంటుంది. ఇది నాలెడ్జ్. కరెక్ట్. నీకు ఊరికే డిగ్రీస్ రాస్తే ఇన్ఫర్మేషన్, దీని మీనింగ్ ఏంటో తెలియదు, దాని మీనింగ్ తెలిస్తే నాలెడ్జ్. రైట్. ఇప్పుడు నేను ప్రయాణం చేసినప్పుడు ఒక హిల్ స్టేషన్కి వెళ్తున్నా, అక్కడ టెంపరేచర్ చూశాను 10 degrees ఉంది. ఈ ఇన్ఫర్మేషన్తో నా నాలెడ్జ్లో 10 degree అంటే ఎలా ఉంటుందో తెలిసి, విజ్డమ్ ఏంటంటే ఈ నాలెడ్జ్ వల్ల నేను బట్టలు ఏం తీసుకెళ్లాలో జాగ్రత్త చేసి తీసుకెళ్ళడం. సూపర్. ఉన్న నాలెడ్జ్ని నా జీవితంలో ఎట్లా ఉపయోగిస్తానో తెలిస్తే అది విజ్డమ్. ఊరికే జ్ఞానం కలిగి ఉండడం నాలెడ్జ్.
కరెక్ట్. ఇంతకుముందు నన్ను క్వశ్చన్ అడిగావు. చాలామంది పొద్దునే నిద్ర లేవాలని అనుకుంటారు కానీ లేవలేకపోతారు. లేవాలని అనుకోవడం నాలెడ్జ్, లేస్తే మంచిది అని. లేవగలగడం విజ్డమ్. సో ఎన్ని గంటలకైతే తెల్లవారుతుంది అనే ఇన్ఫర్మేషన్, 5 AM 6 AM ఎన్ని గంటలకు అనేది ఇన్ఫర్మేషన్. కానీ 6 AMకు వాతావరణం ఎట్లా ఉంటుంది అని తెలియడం నాలెడ్జ్. కరెక్ట్. సో విజ్డమ్ ఏంటి? నేను లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి, అలారం ఎంత దగ్గరగా ఉండాలి, ఇవన్నీ విజ్డమ్. కరెక్ట్. సో యాక్షన్ తీసుకోవడం, మనకు తెలిసిన జ్ఞానాన్ని జీవితంలో ఉపయోగిస్తే అది విజ్డమ్. రైట్. అంటే ఇప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి విజ్డమ్ అనేది అర్థమైంది వీడియో చూసే వాళ్ళకి. ఇంకా కొంతమందికి ఇది విజ్డమ్ అని చెప్పినా కూడా ఈగో వల్ల దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జే గొప్ప అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకుని అక్కడనే కూర్చుంటున్నారు. సో ఈ విజ్డమ్ అనేది ఒక జ్ఞానోదయం అని అనుకుంటాను నేనైతే, నా భాషలో చెప్పాలంటే. సో ఈ విజ్డమ్ అనేది ఒకవేళ వాళ్ళు కనుక గ్రహించలేకపోతే వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, గ్రహిస్తే ఏమవుతుంది? నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఓన్లీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సింపుల్ ఏంటంటే ఆచరణ, ఊరికే అంటే వల్లించడం ఒకటి, ఆచరించడం ఒకటి. రైట్. ఇది జ్ఞానానికి విజ్డమ్కి ఉన్న తేడా. చాలామందికి ఏది మంచో బాగా తెలుసు. సిగరెట్ తాగొద్దని తెలుసు, మందు తాగకూడదని తెలుసు, నువ్వు మిడ్ నైట్ బిర్యానీలు ప్లస్ కోకులు తినకూడదని తెలుసు, చదువుకొని టీవీ టైం తగ్గించాలని తెలుసు, స్క్రోలింగ్ చేయకూడదని తెలుసు, కళ్ళు పోతున్నాయని తెలుసు, మెడను వస్తుందని తెలుసు. ఇవన్నీ ఏం చేస్తే ఇవన్నీ బాధల నుంచి బయటపడచ్చో తెలుసు. ఇదంతా నాలెడ్జ్. నేను ఈరోజు ప్రాక్టీస్ చేశాను అనుకోండి, 1 hour నోటిఫికేషన్స్ ఆపేసి మొబైల్ పక్కన పెట్టి పుస్తకం తీసుకొని చదివాను అనుకోండి, అది విజ్డమ్. సూపర్. అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి ఇది మారకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి అడ్డపడుతుంది. అందువల్ల ఈ నాలెడ్జ్ని విజ్డమ్గా మారదు. అది అహం, ఓకే, ఈగో. ఈ అహంకారం ఏం చేస్తుందంటే నీ జ్ఞానాన్ని ఆచరించకుండా చేస్తుంది. రైట్. ఎందుకంటే నువ్వు చేసే ఆచరణ ఉందో అదే నిజం అనుకొని, అదే కరెక్ట్ అనుకొని, ఈ ప్రపంచం దాన్నే నమ్మాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ అహంకారం బాగా పెద్దగా పెరిగి పెద్దదవుతుంది. నీ అహంకారం నీకు అడ్డుపడుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒకే ఒక స్టేట్మెంట్ అందరూ తెలుసుకోవాల్సిందంటే, మనకు మనం సాధించాలనుకున్న లక్ష్యానికి మధ్య అడ్డున్న నిలబడేది ఎవరో కాదు, మనమే. మళ్ళీ కరెక్ట్. మనకు మన లక్ష్యానికి అడ్డం ఉన్నది మనమే. అది తొలగించుకుంటే లక్ష్యాన్ని అందుకోవచ్చు. ఆ మనం ఎవరో కాదు, అహంకారం. రైట్. సూపర్. అలానే సార్, ఈరోజు చాలామంది యూత్ అనేది సోషల్ మీడియాకే అడక్ట్ అయ్యి లైఫ్ అనేది రాంగ్ డైరెక్షన్లో అనేది తీసుకెళ్తున్నారు. అసలు మీరు ఒక యూత్కి మెసేజ్ ఇవ్వాలనంటే ఎలాంటి మెసేజ్ అనేది ఇస్తారు సార్? వెన్ సోషల్ మీడియా, మొబైల్ ఫోను, ఎలక్ట్రానిక్ మీడియా ఇదంతా మన జీవితంలో భాగం అయిపోయింది. రైట్. ఇప్పుడు నేను అది తీసి పక్కన పెట్టేయమనో వాడకూడదనో చెబితే నా ఇంత అమాయకుడు మూర్ఖుడు ఎవరుండరు. రైట్. అందరింట్లో కత్తి ఉంటుంది, అగ్గిపెట్టే ఉంటుంది. ఎప్పుడు అగ్గిపెట్టె ఉపయోగిస్తామో, కత్తిని ఎప్పుడు వాడతామో, వాడిన తర్వాత ఎక్కడ పెడతామో మనకు తెలుసు. కానీ కత్తి అవసరమే. కత్తి ప్రమాదం కదా, అగ్గి ప్రమాదం కదా అని దూరంగా పెట్టవు. అయితే దాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడే ఉపయోగిస్తాం. రైట్. నేను మొబైల్ ఫోన్ని ఒక చీపురుతో పోలుస్తాను. చీపురు ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవసరం. వాడిన తర్వాత సెంటర్లో పెట్టం, మూల పెడతాం. కరెక్ట్. మొబైల్ ఫోను ఏ అవసరానికి చూస్తున్నారో, మీరు చదువుకోవచ్చు, కొత్త నాలెడ్జ్ తెలుసుకోవచ్చు, ఏం జరుగుతుందో న్యూస్ చూడొచ్చు, మీరు మీ భావాల్ని అప్లోడ్ చేయొచ్చు, చాలా విషయాలు సంపాదించవచ్చు. ఏ పర్పస్తో మొబైల్ చూస్తున్నారో మీకు తెలిసి చూడండి. అప్పుడు మీరు ఎంతసేపు చూడాలో మీరే నిర్ణయిస్తారు పర్పస్ ఏంటి అని. పర్పస్ అయిపోతూనే చీపురు ఎక్కడ ఉంటుంది. అట్లాగే మొబైల్ పని పక్కన ఉండాలి. ఇంకా మీకు జీవితంలో మీరు జీవించడం మొదలు పెట్టాలి. సో మొబైల్ ఫోన్ వల్ల సంబంధాలు దెబ్బతింటాయి, జీవితాన్ని మర్చిపోతారు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన మెసేజ్ నేను ఇద్దాం అనుకున్నది యూత్కి, మొబైల్ ఫోన్లో మీరు చూసే 90% జీవితం అవాస్తవమైంది. రైట్. నువ్వు చూసే ఒక రిచ్ లైఫ్ స్టైల్స్ కానీ, ఆ స్టైలు, జోక్స్, వాళ్ళు సంపాదించే సంపాదన, ఇవన్నీ సెలెక్టివ్గా పోస్ట్ చేసినవి. నువ్వు అది నిజం అనుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవడం కంటే, వాస్తవ జీవితాన్ని నువ్వు క్రియేట్ చేసి వేరే వాళ్ళకు నువ్వు రోల్ మోడల్గా మారితే
ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్ ఆర్ నాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇతరులు నా జీవితాన్ని గుర్తించారా లేదా అన్నది కాదు, నా జీవితాన్ని నేను గుర్తించాను అన్నది చాలా ఇంపార్టెంట్. సూపర్ సార్. అది చూస్తే మీరు ఏం చేసినా ఒక పర్పస్తో చేస్తుంటారు. కరెక్ట్. పర్పస్తో చేస్తే మొబైల్ ఫోన్ అయితే పక్కన పెట్టడం మంచిది. రైట్. థ్యాంక్ యూ. చాలామంది యూత్కి ఈరోజు నాలెడ్జ్ అనేది చాలా బాగా తెలుసు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే లైఫ్ అనేది పాడవుతుందని. అయినా కూడా ఈరోజు కొంతమంది కొన్నిటికి బానిస అయిపోయారు. కొంతమంది వచ్చేసి ఏంటంటే లవ్ అని చెప్పేసి అది అబ్బాయి అమ్మాయికో వాళ్ళు అక్కడనే డిస్ట్రాక్ట్ అయిపోయారు. ఇంకా కొంతమంది వచ్చేసి మొబైల్ ఫోన్కి డిస్ట్రాక్ట్ అయిపోయారు. ఇంకా కొంతమంది వచ్చేసి చెడు వాళ్ళకి డిస్ట్రాక్ట్ అయిపోయారు, చెడు ప్లేస్లకు కూడా డిస్ట్రాక్ట్ అయిపోయారు అనమాట. సో ఈ డిస్ట్రాక్షన్ నుంచి బయటికి రాకుండా వాళ్ళ గోల్స్ అనేది పోస్ట్పోన్ అనేది చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏదైనా మంచిగా ఏదైనా పని చేస్తే ఒక ప్లెజర్ ఫీలింగ్ వస్తుంది. ఆ ప్లెజర్ ఫీలింగ్ ఒక డోపమైన్ అంటాం కదా సార్. సో ఆ డోపమైన్ తీసుకోవడం కోసం ఇవన్నీ కూడా నెగిటివ్ పనులు చేసి డోపమైన్ తీసుకుంటారు. సో ఈ డోపమైన్ని ఇంకా పాజిటివ్ ఏదైనా చేస్తే కూడా తీసుకోవచ్చు కదా సార్. సో మీ దృష్టిలో ఈ డిస్ట్రాక్షన్ నుంచి బయటికి రావడానికి యూత్కి మీరు ఇచ్చే సలహా టిప్స్ ఏంటి? ఎక్కడెక్కడైతే అట్రాక్షన్స్ ఉన్నాయో అక్కడ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఓకే. డిస్ట్రాక్షన్స్ ఎట్లాంటివి అంటే నేను జనరల్గా చెప్తుంటాను, ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద ఒక రైలు పోతుంటే సడన్గా రైలు పట్టాలు తప్పి అది వెంటనే పొలాల్లోకి పోవడం మొదలుపెట్టింది. ఓకే. రైల్లో ఉన్న ప్రయాణికులందరూ కంగారు పడిపోయి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బుద్ధుందా లేదా, ఏంటి నువ్వు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా అది ఇది అన్న. రైల్వే డ్రైవర్ అన్న అంటే ఏం లేదండి, నేను రైలు నడుపుతుంటే ట్రాక్ మధ్యలో ఎవడో ఇట్లా చేతులు చాచి నిలబడ్డాడు అన్న. చేతులు దాచి నిలబడితే అన్నాడు. మరి వాడు అడ్డం నిలబడ్డాడండి. అంటే ఒక్క వ్యక్తి కోసం ఇంతమందిని చంపేస్తావా, వాడి మీదకి ఎక్కించేసాల్సిందే అన్న అంట. వాడి మీదకి ఎక్కిద్దామనే ట్రైన్ నడిపానండి, వాడు పొలాల్లోకి పరిగెత్తాడండి అన్న. సూపర్. అదే నీ లక్ష్యం ఏదో దాన్ని పక్క నుంచి తిప్పించి డిస్ట్రాక్ట్ అయ్యాడని అక్కడికి నువ్వు ట్రైన్ తీసుకెళ్ళడం ఎట్లా ఉంటుందో అట్లాగే లైఫ్లో నువ్వు అనుకున్నవి కాకుండా డిస్ట్రాక్ట్ అవ్వటం చాలా సహజంగా జరుగుతుంటుంది. అయితే సక్సెస్ అయిన వాళ్ళకు డిస్ట్రాక్షన్స్ లేక కాదు. సో నేను యూత్ చెప్పాలనుకున్నది ఏంటంటే 3 విషయాలు. మనిషికి 3 శక్తులు ఉండాలి. ఒకటి ఏంటంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే కోరిక ఉండడం, నేను ఏదైనా సాధించాలి, నేను ప్రూవ్ చేయాలి, నా తల్లిదండ్రులు గర్వపడేటట్టు చేయాలి, నేను కూడా లైఫ్లో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. ఇది ఇచ్ఛాశక్తి, అందరికీ ఉంది. నేను అది సాధించాలి, ఇంత సంపాదించాలి, ఇచ్ఛాశక్తి. నీ ఇచ్ఛకు సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే నీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఏం చదివావు, ఎవరి దగ్గర శిష్యరికం చేసావు, ఏమేమి నేర్చుకున్నావు, ఇది జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి నేర్చుకునేటప్పుడే నువ్వు డిస్ట్రాక్షన్ గురవుతావు. ఆ డిస్ట్రాక్షన్ లేకుండా నా శక్తిని పూర్తిగా జ్ఞానం మీద కేంద్రీకరించాలి. జ్ఞానశక్తి అయిపోయిన తర్వాత నేను ఏం సాధించాలనుకున్నానో దానికి సంబంధించిన తెలుసుకున్నానో దాన్ని క్రియాశక్తి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాలి. ఈ 3 శక్తులు మీకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు. సూపర్. ఇక డోపమైన్ గురించి చెప్పాం. చాలామందికి డోపమైన్ మీద సరైన అవగాహన లేదు. యాక్చువల్గా డోపమైన్ అంటే హ్యాపీనెస్ డోపమైన్ కాదు, అది యాక్చువల్గా హ్యాపీనెస్ని ఇవ్వదు. చెప్తాను. డోపమైన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే మీరు ఏదో సాధించబోతున్నా అనే ఊహల్లో ఉన్నప్పుడు డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. నేను ఏదైనా ఇది చెయ్యాలి అన్నప్పుడు డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్సైట్మెంట్లో డోపమైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టూర్కి వెళ్తున్నాం, టూర్కు రేపు పొద్దున వెళ్ళాలి, ప్యాక్ చేసుకుంటున్నాం, ఎవరెవరు వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే ఇప్పుడు డోపమైన్ ఉంటుంది. బట్ ఒరిజినల్గా నువ్వు ఎంత ఎక్సైట్ అయ్యావో, ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యావో, ఒరిజినల్గా టూర్లో అంత హ్యాపీనెస్ ఉండదు, అంటే అంత డోపమైన్ ఉండదు. రైట్. సో అప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్దాం, టైం అయిపోయింది, అలసిపోయాము, ఇంకా ఏం చూద్దాం, ఇట్లాంటివి ఉంటాయి. అయిపోయిన తర్వాత దాన్ని తలుచుకున్నప్పుడు మళ్ళీ డోపమైన్ ఉంటుంది. డోపమైన్ అనేది మోటివేట్ చేయడానికి వచ్చే హ్యాపీనెస్ హార్మోన్. అయితే దాన్ని సస్టైన్ అవ్వాలని అంటే సో యూ హ్యావ్ టు గెట్ ద ఆర్గానిక్ డోపమైన్. రైట్. ఆర్గానిక్ డోపమైన్ ఏంటంటే నిన్ను నువ్వు సాటిస్ఫై చేయగలిగే నిన్ను ఒక స్టెప్ను ముందుకు తీసుకెళ్లే యాక్టివిటీస్ నువ్వు చేసినప్పుడు నీ ఆర్గానిక్ డోపమైన్ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయం నిద్ర 5 గంటలకు ఎట్ట తిరిగి లేవాలి అని అనుకున్నాను, కానీ నిన్ను ప్రతి కండిషన్ నిన్ను ఛాలెంజ్ చేస్తూ ఉంటాను. రాత్రి లేట్ అయింది, ఈరోజు ఆదివారం కదా, అసలు ఈరోజు పని లేదు, పైగా వర్షం పడింది, నాకు తెలియలేదు, ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నీ వస్తాయి. అన్నీ అధిగమించి నువ్వు ఖచ్చితంగా 5ంటికి లేచావు అనుకో,
నువ్వు ఏదైనా సరే ఈరోజు పుస్తకం 10 పేజీలు చదవాలని అనుకున్నాను, ఈ లోపల ఎవరో గెస్ట్ వచ్చాడు, ఫ్రెండ్ పిలిచాడు, ఫోన్ వచ్చావు, ఏదో మర్చిపోయావు, లేట్ అయిపోయింది, అయినా సరే నువ్వు చదివావు అనుకో, అప్పుడు ఆర్గానిక్ డోపమైన్ డెవలప్ అవుతుంది. అమ్మ ఈరోజు ఎన్ని కష్టాలున్నా సరే నేను అనుకున్న పని చేశానని. అలాంటి ఆర్గానిక్ డోపమైన్ ఎప్పుడు డెవలప్ చేసుకుంటారో, అది సస్టైన్ అవుతుందో మీకు తెలుస్తుంది నిజంగా మోటివేషన్ ఎక్కడుంది, నేను ఎప్పుడు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక అచీవ్ చేసినప్పుడు ఐ ఫీల్ రియల్ హ్యాపీనెస్. రైట్. చెయ్యాలనుకున్నప్పుడు వచ్చే డోపమైన్ కాదు, నేను అది సాధించుదాంలే, ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్లో వచ్చే డోపమైన్ కాదు. ఆ ఎక్సైట్మెంట్ కోసం ఏం చేస్తానంటే చెడు దారులు, చెడు మార్గాలు, చెడు పనులు, ఇది ఇన్ఆర్గానిక్. దీన్ని ఆర్టిఫిషియల్ డోపమైన్ అంటాం. ఆ ఆనందం కోసమే చేసేది. అది దాని తర్వాత ఇంకా ఎక్కువ కోరుకుంటుంది, అదే కావాలని. చివరికి ఏంటంటే నీ ఆరోగ్యాన్ని బలి చేసి నువ్వు ఈ ఆర్టిఫిషియల్ డోపమైన్ని సంపాదించుకుంటే కొంతకాలం తర్వాత అది క్రేవింగ్గా మారి అడిక్షన్గా మారిపోతుంది. సో ఆ స్థాయికి వెళ్లకుండా ఉండాలంటే డోపమైన్ ఎలా ఉండాలంటే మీరు ఏదైనా సాధించింది ఈ ప్రపంచం చూసేటట్టు ఉండాలి మీ డోపమైన్. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా మంచి మీరు పాయింట్స్ అనేది చెప్పారు ఈరోజు. దీంట్లోకి కొన్ని పాటించినా కూడా లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఇలానే మంచి మంచి నాలెడ్జ్ అనేది మాకు ఇస్తూ ఇంకా గ్రో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలామంది మీ అభిమానుల్ని ఈ వేదిక మీద వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది నా వీడియోలు ఫాలో అవుతుంటారు, నన్ను తెలుసుకుంటారు. కానీ 4 మాటలు వినాలని ఇంతసేపు వీడియోని చూసిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.